నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. దెబ్బ కొట్టినవాడు మర్చిపోవచ్చు, దెబ్బ తిన్నవాడు మర్చిపోడు. మంట పెట్టినవాడు మర్చిపోవచ్చు, కడుపు కాలినవాడు మర్చిపోడు. ఆ దెబ్బ తిన్నవాడికే తిరిగి కొట్టే అవకాశం వస్తే, ఆ మంట తగిలిన వాడికే తిరిగి మంట పెట్టే అవకాశం వస్తే తట్టుకోగలరా? నిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో 3 పార్టీలు పొత్తులో ఉండి, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి, ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలకు పాల్పడి, కిడ్నాపులు చేసి మీరు ఆయా చోట్ల అధికారం దక్కించుకోవాలని చూశారు. ఒక్కడన్నా మీకు భయపడ్డా? నిజానికి ఉన్న ధైర్యం అది, సత్యానికి ఉన్న నమ్మకం అది, ధర్మం యొక్క గొప్పతనం అది. వీళ్ళందరికీ రేపు అధికారం వస్తే మీ పరిస్థితి ఏంటి? ఆలోచించండి.